4 years బేబీకి మనము ఈ ఒక టైప్లో ఫ్రాక్ అనేది చూద్దాం. షోల్డర్ వచ్చి 4.5, లెంత్ వచ్చి 5 inches, చెస్ట్ వచ్చి మనకి 20 అమ్మాయిది ప్లస్ 4 inches 24 అవుతుంది. దాన్ని 4 భాగాలు చేసుకుంటే 6 లూజ్తో పాటు అంటే ఖర్చుతో పాటు మనకి 6 inches వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆమెది నెక్ విడ్త్ అంటే మెడ పట్టే భాగం వచ్చి 1.5, లోతు వచ్చి 3, నెక్ లోతు వచ్చి ముంగడిది 3, వెనకాల లైట్గా అన్నా లేదా 1 inch అన్నా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి 3, టోటల్ వచ్చి ఆమె చంక రౌండ్ వచ్చి 5 ఉండాలి. మనం ఇక్కడ 3 తీస్తున్నాము. తీసి ఈ 5ని ఇలా రౌండ్గా చేస్తాం. ఇలా సో మనకి ఈ పైన బాడీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కింద పార్ట్ అనేది చూద్దాం. లెంత్ వచ్చి ఆ అమ్మాయిది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 20 అమ్మాయిది ఫ్రాక్ ఒక్క పొడుగు. ఈ పైన బాడీకి మనం 5 inches తీసాం కాబట్టి మనకి 20లోంచి పైన బాడీకి 5 inches తీసేస్తాం కాబట్టి 15. ఈ పొడుగు వచ్చి తనది 15. తర్వాత లూజ్ అనేది మన ఇష్టం, డబల్ ఆమె చెస్ట్ కన్నా డబల్ అన్నా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఇది 6 కాబట్టి ఇది 10 తీసుకుంటున్నా. ఈ చెస్ట్ 6 కాబట్టి నేను 10 తీసుకుంటున్నా. 10 తీసుకొని దీన్ని ఒక బాక్స్ చేసేయాలి. ఎన్ని ఫోల్డింగ్స్ అంటే 4 ఫోల్డింగ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 1.5 తీస్తాం. తీసి ఒక స్ట్రెయిట్ లైన్ కొట్టేస్తాం. కొట్టేశాక ఈ మూల నుంచి 1.5 తీస్తాం. తీసి దీన్ని రౌండ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఈ రౌండ్కి టచ్ అవ్వాలి కాబట్టి ఈ రౌండ్కి ఇలా ఈ రౌండ్కి టచ్ అవ్వాలి కాబట్టి ఈ రౌండ్ని తీస్తాను నేను. ఇది ముంగట ఫ్రిల్స్ పార్ట్. లెంత్ వచ్చి 15, లూజ్ వచ్చి 10. ఇది చంక రౌండ్, ఇది ఆర్మ్ రౌండ్, ఇది బాడీ రౌండ్, ఇది లెంత్ స్కర్ట్ లెంత్ అన్నా అనొచ్చు మనము, కింద పార్ట్ యోక్ పార్ట్ అన్నా అనొచ్చు. నేను స్కర్ట్ లెంత్ అని రాశాను. ఓకేనా.